భూమి ఇంటికి రాగానే శరత్ చంద్ర ఎక్కడికి వెళ్ళొస్తున్నావని చెప్పి భూమిని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక దాంతో భూమి డాన్స్ క్లాస్కి వెళ్ళొస్తున్నాను నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా అంతకు ముందే గగన్ భూమికి హెల్ప్ చేస్తూ, ఎప్పుడైనా ఆ శరత్ చంద్ర అపూర్వ వాళ్ళకు నీ మీద డౌట్ రావచ్చు కాబట్టి నటరాజ ఇన్స్టిట్యూట్ వాళ్ళ నెంబర్ తీసుకున్నాను, ఎవరు అడిగినా సరే నువ్వు అదే ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నానని వాళ్ళకి చెప్పు. వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఫోన్ చేసినా కూడా నువ్వు అక్కడే పనిచేస్తున్నావని వాళ్ళు శరత్ చంద్ర వాళ్ళకి చెబుతారు. ఆ శరత్ చంద్ర వాళ్ళది అసలే పెద్ద డెకాయిట్ ఫ్యామిలీ. ఆ అపూర్వ ఒక పెద్ద డెకాయిట్, ఆ శరత్ చంద్ర ఒక బుల్లి డెకాయిట్. అందుకే జాగ్రత్తగా ఉండని చెప్పి గగన్ ముందే భూమికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక భూమి అదే ఇన్స్టిట్యూట్ పేరు శరత్ చంద్రకి చెప్పి, కావాలంటే మీరు ఆ ఇన్స్టిట్యూట్లో ఎంక్వైరీ చేసుకోండి నాన్న, నేను అక్కడే పనిచేస్తున్నానని భూమి చెప్పడంతో ఇక శరత్ చంద్ర ఆ ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. మా అమ్మాయి భూమి అక్కడే పనిచేస్తుందా అండి అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటే, అవునండి ఇక్కడే పనిచేస్తుందా అని చెప్పి అతను అంటూ ఉంటాడు. అపూర్వ వెంటనే ఫోన్ లాక్కొని, ప్రస్తుతం మా అమ్మాయి భూమి అక్కడ ఉందా అండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో లేదండి, హాఫ్ అన్ అవర్ క్రితమే వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారని ఇక్కడ నుండి వెళ్ళిపోయింది, మీరు భూమితో మాట్లాడాలనుకుంటే తనకే ఫోన్ చేయండి అని చెప్పి ఆ ఇన్స్టిట్యూట్ అతను అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి తను ఆటోలో వస్తున్నప్పుడు ఇన్స్టిట్యూట్ అతనికి ఫోన్ చేసి, ఒకవేళ ఎవరైనా నా గురించి అడిగితే నేను హాఫ్ అన్ అవర్ క్రితమే వెళ్ళానని చెప్పండి అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. తర్వాత అపూర్వని శరత్ చంద్ర దగ్గర ఇరికిస్తూ, ఆంటీకి మొదటి నుండి నేనంటే ఇష్టం లేదు నాన్న, అందుకే నన్ను ఇరికించాలని చూస్తుంది, నేను ఇన్స్టిట్యూట్లో పనిచేయట్లేదని గగన్ గారి దగ్గర పనిచేస్తున్నానని చెప్తుంది అని అంటూ ఉంటుంది. ఏంటి అపూర్వ ఇదంతా అని చెప్పి శరత్ చంద్ర మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ, అది కాదు బాబా, ఇది ఖచ్చితంగా గగన్ గారి ఆఫీస్లోనే పనిచేస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఇంకోసారి భూమి గురించి ఇలా అబద్ధాలు ఆడితే ఆస్తిలో సగం భూమి పేరు మీద రాస్తానని చెప్పి శరత్ చంద్ర బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ, బాబా ఆస్తిలో సగం కాదు మొత్తం కూడా ఆ భూమి పేరు మీద రాసే, నాకు ఎటువంటి బాధ లేదు, కాకపోతే నేను నమ్మిన నిజాన్ని అబద్ధం అంటుంటేనే నాకు బాధగా ఉంది, నిజంగానే ఇది ఆ గగన్ గారి ఆఫీస్లో పిఏగా పనిచేస్తుంది, ఇప్పుడు నిరూపిస్తాను అని చెప్పి భూమి చెయ్యి లాక్కొని శరత్ చంద్ర మీద బొట్టు వేయిస్తూ, ఇప్పుడు చెప్పవే, నువ్వు ఆ గగన్ గారిని ప్రేమించడం లేదా, గగన్ గారి ఆఫీస్లో పని చేయడం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో భూమి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. బావా ఇది ఎంత పెద్ద కిలాడి అంటే నీ మీద బొట్టు వేసి కూడా ఇది అబద్ధం చెప్పొచ్చు, కానీ అంతటితో నేను వదిలిపెట్టాను కదా, గగన్ గారి మీద ఓటు వేస్తాను, అప్పుడైనా అది నిజం చెప్తుంది, ఎందుకంటే ఇది వాడిని ప్రేమిస్తుంది కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక భూమి ఏమీ మాట్లాడకపోవడంతో, చెప్పమ్మా నువ్వేమీ తప్పు చేయడం లేదు కదా, అటువంటప్పుడు నువ్వెందుకు ఆలోచిస్తున్నావు, ఆ గగన్ గారి ఆఫీస్లో పనిచేయడం లేదని నిజం చెప్పు అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. దాంతో భూమి, నేను గగన్ గారి ఆఫీస్లో పనిచేస్తున్నాను నాన్న అని చెప్పి ఒప్పేసుకుంటుంది. చూసావా బాబా, ఇది తెలివైంది, నేను నీ మీద బొట్టు వేసి కూడా ఇది అబద్ధం ఆడితే ఊరుకోను కదా, మళ్ళీ బొట్టు వేయించి నిజం చెప్పిస్తానని ఇది నీ దగ్గరే ఆగిపోయింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఆ గగన్ గారిని నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి, అవును నేను గగన్ గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పి అంటూ ఉంటుంది. ఆ గగన్ గారితో చేతులు కలిపి నిన్ను నేలకు దించాలని చూస్తుంది బాబా అని చెప్పి అపూర్వ నిందలు వేస్తూ ఉంటే, దయచేసి అటువంటి నిందలు నా మీద వేయకండి, నేను తట్టుకోలేను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్ చంద్ర, అమ్మ భూమి జరిగిందేదో జరిగిపోయింది, నేను పరిచయం కాకముందు ఆ గగన్ గాడు ఏదో మాయ చేసి నిన్ను ప్రేమించేలాగా చేశాడు, కానీ ఇప్పుడు నీకు నేను ఉన్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను, ఆ గగన్ గాడిని మర్చిపో అని చెప్పి నాతో రా అంటూ భూమి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటే, అప్పుడు భూమి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. బావా నీకు ఇంకా అర్థం కాలేదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, నువ్వు ఆగు అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర అపూర్వని మాట్లాడకుండా ఉండమంటాడు. ఆ తర్వాత భూమితో, చివరిగా నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, నీకు నేను కావాలా ఆ గగన్ గారు కావాలా అని చెప్పి శరత్ చంద్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. దాంతో భూమి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో, చెప్పు
చివరగా నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు అని శరత్ చంద్ర నిలదీస్తూ ఉంటాడు. ఇక భూమి గగన్ని ప్రేమిస్తుందన్న విషయం తెలియగానే నక్షత్ర కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక చెర్రీ మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. నీకు నేను కావాలా, ఆ గగన్ గారు కావాలా అని చెప్పి అలా శరత్ చంద్ర అడుగుతూ ఉంటే, నాకు మీరిద్దరూ కావాలి నాన్న, ఇద్దరు నాకు రెండు కళ్ళ లాంటి వారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ, చూసావా బావా దీని తెలివి, నిజం నీకు తెలిసిన తర్వాత కూడా ఇది ఆ గగన్ గారిని ప్రేమిస్తూ ఈ ఇంట్లోనే ఉండాలని మళ్ళీ నిన్ను మోసం చేయడానికి ఏవో కట్టుకథలు చెబుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్ చంద్ర, లేదు భూమి, మా ఇద్దరిలో ఎవరు కావాలో ఇప్పుడే నువ్వు తేల్చుకోవాలి. ఈ రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం ఉందని నీకు తెలుసు కదా, మరి అటువంటప్పుడు నా శత్రువైన ఆ గగన్ గారిని నువ్వు ఎలా ప్రేమిస్తావో, ఎట్టి పరిస్థితులను ప్రేమించడానికి వీల్లేదు. ఇప్పుడే నీ మనసులో నుండి వాడిని తీసేయి, లేదంటే ఈ రోజుతో నా కూతురు చచ్చిపోయిందని నేను అనుకోవాల్సి వస్తుంది అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. దయచేసి అలా అనకండి నాన్న అని చెప్పి భూమి శరత్ చంద్ర కాళ్ళ మీద పడుతుంది. మీరు దూరం అయితే నేను తట్టుకోలేను, అలా అని గగన్ గారికి దూరంగా కూడా నేను బతకలేను అని చెప్పి భూమి ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో శరత్ చంద్ర, లేదు భూమి, నువ్వు ఎన్నైనా చెప్పు, ఈ విషయంలో మాత్రం నా నిర్ణయం ఒకటే. నాన్నగా నేను కావాలో, కాబోయే భర్తగా ఆ గగన్ గారు కావాలో తేల్చుకో. ఒకవేళ నీకు నేను కావాలంటే ఒక అడుగు ముందుకు వెయ్యి, ఆ గగన్ గారు కావాలంటే అడుగు వెనక్కి వెయ్యి. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఎటువైపు ఉండాలో నిర్ణయించుకో అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. శరత్ చంద్ర మాటలకి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక భూమి కాసేపు ఆలోచించిన తర్వాత తను దూరం అయితే గగన్ ఏమైపోతాడోనని ఆలోచిస్తూ ఉంటుంది. గగన్ గారు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు కనుక నేను గగన్ గారిని దూరం చేసుకుంటే ఇక జీవితంలో ఎప్పటికీ గగన్ గారికి నేను దగ్గర కాలేను అని చెప్పి భూమి అలా గగన్ వైపు ఉండడానికి నిర్ణయించుకొని అడుగు వెనక్కి వేస్తుంది. ఇక దాంతో అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. బావా, ఇది ఆ గగన్ గారి భార్యగా ఉండడానికి నిర్ణయం తీసుకుంది అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు ఆ గగన్ గారి భార్యగానే ఉండాలని నిర్ణయించుకున్నావు కాబట్టి ఈ రోజుతో నీకు ఈ ఇంటికి బంధం తెగిపోయింది. ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండే హక్కుని కోల్పోయావు, వెళ్ళిపో, ఆ గగన్ గారి దగ్గరికే వెళ్ళిపో అని చెప్పి శరత్ చంద్ర భూమికి చెప్పేసి అలా గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక దాంతో అపూర్వ భూమి దగ్గరికి వచ్చి, ఇంకా ఏం ఆలోచిస్తున్నావే, మెడ పట్టుకుని బయట గంటేంత వరకు ఇక్కడే నిలబడి ఉంటావా? మా బావ ఏం చెప్పాడో నీకు ఇంకా అర్థం కాలేదా? నిన్ను ఇంట్లో నుండి బయటకు పొమ్మన్నాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి ఏడుస్తూ తన వస్తువులు ఏమీ తీసుకోకుండానే అలా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక భూమి ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉండడంతో అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఈ రోజు కోసం ఎన్ని రోజులుగా నేను ఎదురు చూశాను, మొత్తానికి ఈ రోజుతో నేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టగలిగాను, నేను గెలిచాను అని చెప్పి అపూర్వ ఆనందపడిపోతూ ఉంటుంది. మరో పక్క కృష్ణప్రసాద్ భూమిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ కృష్ణప్రసాద్ మీద మండిపడుతూ, ఏంటి కృష్ణప్రసాద్, ఆ భూమితో పాటు నువ్వు కూడా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. దాంతో మీరా కృష్ణప్రసాద్ని వెనక్కి తీసుకుని వచ్చి, ఏమండి, ఆ భూమి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, ఇప్పుడు మీరు కూడా బయటకు వెళ్తే అన్నయ్య మనల్ని అందరినీ కూడా బయటకు గెంటేస్తాడు, మనం ఎక్కడికని వెళ్తాం చెప్పండి, నా మాట విని మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి కృష్ణప్రసాద్ని ఆపేస్తుంది. అది కాదు మీరా, రాత్రిపూట అనగా ఒక ఆడపిల్లని ఇంట్లో నుండి పంపించేస్తే తను ఎక్కడికని వెళ్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, భూమి చేసింది తప్పే కదా, అన్నయ్యకి గగన్ అంటే ఇష్టం ఉండదని తెలిసి కూడా ఆ భూమి గగన్ని ప్రేమించింది. తన ఆఫీస్లో పిఏగా జాయిన్ అయ్యి అన్నయ్యని మోసం చేసింది. అన్నయ్య దేన్నైనా తట్టుకోగలడు కానీ మోసాన్ని తట్టుకోలేవడు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. తర్వాత కృష్ణప్రసాద్ గదిలోకి వెళ్ళి భూమి కోసం బాధపడుతూ ఉంటాడు. అమ్మ భూమి, నన్ను క్షమించమ్మా, నీ విషయంలో నేను ఏమీ చేయలేకపోతున్నాను, కానీ ఒక విధంగా నువ్వు
గగన్ని సెలెక్ట్ చేసుకొని సరైన నిర్ణయం తీసుకున్నావా అని చెప్పి, ఎలాగో నువ్వే ఆయన సొంత కూతురు అని మీ నాన్నకు తెలిసిన రోజున ఆయన నిన్ను వెతుక్కుంటూ వస్తారు, ఆ విషయంలో నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అనుకుంటూ ఉంటాడు. మరో పక్క చెర్రీ గదిలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటే బిందు చెర్రీ కోసం అని చెప్పి తన గదిలోకి వస్తుంది. ఏంటన్నయ్య బాధపడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటే, ఇన్ని రోజులు భూమి నన్ను ప్రేమిస్తుందేమో అనుకొని నేను భ్రమపడ్డాను. తనని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అటువంటి భూమి అన్నీని ప్రేమిస్తుందని తెలిసిన తర్వాత నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదని చెప్పి చెర్రీ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. దాంతో బిందు, అందుకేరా నేను ఎన్నోసార్లు చెప్పాను భూమిని డైరెక్ట్గా అడిగేమని, కానీ నువ్వే నీ ప్రేమ విషయం భూమికి చెప్పకుండా నీకు నువ్వుగా భూమి నిన్ను ప్రేమిస్తుందని ఊహించుకొని కలలు కన్నావు. ఇప్పుడు చూడు ఎంతలా బాధపడాల్సి వస్తుందా అని చెప్పి బిందు అంటూ ఉంటే, అసలే నేను చాలా బాధలో ఉన్నానే, నీ మాటలతో నన్ను ఇంకా బాధ పెట్టకు, ఒంటరిగా వదిలేసే అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. లేదన్నయ్య, నువ్వు అసలే డిస్టర్బ్డ్గా ఉన్నావు, నిన్ను నేను ఒంటరిగా వదిలి వెళ్ళను. భూమి కాకపోతే నీ లైఫ్లోకి మరొక మంచి అమ్మాయి వస్తుంది, దయచేసి భూమి గురించి ఆలోచించొద్దు అని చెప్పి బిందు అంటూ ఉంటుంది. ఇక అలా చెర్రీ భూమిని తలుచుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. మరో పక్క భూమి అటు గగన్ ఇంటికి కూడా వెళ్లకుండా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఇక శరత్ చంద్ర ప్రేమ అభిమానాలను దూరం చేసుకున్నందుకు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు. శారద భూమి కానీ అక్కడికి వచ్చిందా అని చెప్పి అంటూ ఉంటే, లేదండి భూమి ఈ టైంలో ఇక్కడికి రావడం ఏంటని చెప్పి శారద అంటూ ఉంటే, అప్పుడు కృష్ణప్రసాద్ జరిగింది మొత్తం కూడా శారదకి చెబుతూ ఉంటాడు. ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది శారద. భూమి గగన్ ఆఫీస్లో పనిచేస్తుందని అపూర్వ శరత్చంద్ర దగ్గర అడ్డంగా ఇరికించేసింది. దాంతో భూమిని గగన్ని నువ్వు ప్రేమిస్తున్నావా అంటూ శరత్చంద్ర నిలదీశాడు. భూమి అవునని చెప్పడంతో ఇక భర్తగా గగనే కావాలని భూమి తన నిర్ణయాన్ని చెప్పడంతో నిర్దాక్షిణంగా ఆ అపూర్వ భూమిని ఇంట్లో నుండి గెంటేసిందని చెప్పి కృష్ణప్రసాద్ శారదకి చెబుతూ ఉంటే, అప్పుడు శారద భూమి ఇక్కడికి రాలేదండి, తనకు అసలే ఆత్మాభిమానం ఎక్కువ, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, వెంటనే ఈ విషయం గగన్కి చెప్పి భూమి ఎక్కడున్నా తీసుకురమ్మనాలి అని చెప్పి అలా శారద గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఒరే గగన్ నువ్వు త్వరగా వెళ్ళి భూమిని మన ఇంటికి తీసుకొని రావాలా అని చెప్పి అంటూ ఉంటే, ఏంటమ్మా నువ్వు అనేది, భూమిని నేను తీసుకొని రావడం ఏంటి, అయినా ఈ టైంలో భూమి ఆ శరత్చంద్ర ఇంట్లో హాయిగా ఉండుంటుంది, తనను నువ్వు తీసుకురమ్మంటున్నావు ఏంటని చెప్పి గగన్ అంటూ ఉంటే, లేదురా భూమి నీ ఆఫీస్లో పిఏగా పనిచేస్తుందన్న విషయం ఆ శరత్చంద్ర వాళ్ళకి తెలిసిపోయిందట, భర్తగా నాకు గగనే కావాలని భూమి తెగేసి చెప్పడంతో ఇక అప్పుడు అపూర్వ భూమిని బయటకు గెంటేసిందట అని చెప్పి శారద చెప్పడంతో అప్పుడు గగన్ భూమి నన్ను ప్రేమిస్తుందా అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. అవునరా భూమి నిన్ను ప్రేమిస్తుందట, శరత్చంద్ర ముందే నాకు గగనే భర్తగా కావాలని చెప్పి ధైర్యంగా చెప్పిందట అని చెప్పి శారద చెప్పగానే ఇక గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే నా భూమి ఎక్కడున్నా నేను ఇంటికి తీసుకొని వస్తానమ్మా అని చెప్పి గగన్ పరుగున వెళ్తూ ఉంటాడు. ఇక శారద కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి, ఏమండి మన గగన్ భూమి ప్రేమిస్తుందన్న విషయం తెలిసి చాలా హ్యాపీగా ఉన్నాడు, భూమి కోసం వాడు ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాడు, వాడు ఎక్కడున్న భూమిని క్షేమంగా తీసుకుని వస్తాడండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ అమ్మయ్య మొత్తానికి వాళ్ళిద్దరికీ మనం త్వరలోనే పెళ్లి చేయబోతున్నాం, ఇద్దరు ఒకటవ్వబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ ఫోన్ మాట్లాడుతుండగా మొత్తం కూడా అపూర్వ వినేస్తుంది. ఆ భూమిని బయట గెంటేగానే కొంచెం కూడా బాధ లేకుండా హ్యాపీగా ఫీల్ అవుతున్నావంటే నీ కొడుక్కి ఆ భూమికి పెళ్లి చేయొచ్చనే కదా, మీ కలలను నేను కరిగిస్తాను కదా అని చెప్పి అపూర్వ వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తుంది. మీకు ఒక ఫోటో పంపిస్తాను, ఆ ఫోటోలోని అమ్మాయి ప్రస్తుతం రోడ్డు మీద ఉంది, అది ఎక్కడున్నా సరే వెతికి దాన్ని పట్టుకొని కిడ్నాప్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు ఆ రౌడీలు సరే మేడం అని చెప్పి అంటూ ఉంటారు. ఇక భూమి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అపూర్వ పంపించిన రౌడీలు భూమితో అసభ్యంగా ప్రవర్తిస్తూ బలవంతంగా తనని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే గగన్ భూమిని చూస్తాడు. ఇక అలా రోడ్డు అవతలున్న భూమిని రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళడం చూసిన గగన్ ఇక వాళ్ళను చేసి వాళ్ళని పట్టుకొని చితకొట్టి భూమిని రౌడీల నుండి కాపాడుతాడు. ఇక భూమి ఎంతగానో భయపడిపోతుంది. అలా ఏడుస్తున్న భూమిని హత్తుకొని గగన్
భూమి నువ్వేం కంగారు పడకు, నీకు నేనున్నాను, నేనుండగా నీకు ఏమీ కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక భూమి ఎంతగానో ఏడుస్తూ నాన్న నన్ను గెంటేశారు అని చెప్పి అంటూ ఉంటే, ఆ శరత్చంద్ర గెంటేశాడని నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు, నీకు మన ఇల్లుంది, నిన్ను రాణిలాగా నేను చూసుకుంటాను, పద భూమి మన ఇంటికి వెళ్దామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి లేదండి, నేను ఆ ఇంటికి రాలేను, మీరు నన్ను ప్రేమిస్తున్నానని ఎంతో సంతోషంగా ఆ ఇంటికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అవమానించి పంపించేశాను, కాబట్టి నేను ఆ ఇంటికి రాలేనండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్ అలా అనకు భూమి, అది నీ ఇల్లు, నువ్వు ఎప్పుడైనా సరే ఆ ఇంటికి రావచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో భూమి మీరిప్పుడు నన్ను ఆ ఇంటికి తీసుకొని వెళ్ళడం వల్ల నలుగురు మన గురించి 4 రకాలుగా అనుకుంటారు, దానివల్ల ఆంటీకి మీకు చెడ్డ పేరు వస్తుంది, నేను రాలేను అని చెప్పి భూమి అంటూ ఉంటే, మన మధ్య ఎటువంటి బంధం లేదనే కదా నువ్వలా రానంటున్నావు, మన మధ్య ఏదో ఒక బంధం ఏర్పడితే అప్పుడు రావడానికి నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా, అయితే నాతో రా అంటూ భూమిని గగన్ దగ్గరలో ఉన్న గుడికి తీసుకుని వెళ్తాడు. ఇక అక్కడ గుడిలో అమ్మవారి సన్నిధిలో భూమి మెడలో గగన్ తాళి కట్టి ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు. ఇప్పుడు మన మధ్య భార్యాభర్తల బంధం ఏర్పడింది కాబట్టి నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు భూమి, మనది భార్యాభర్తల బంధం అని చెప్పి అలా గగన్ భూమిని ఇంటికి తీసుకొని వస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.